నమస్కారం వెల్కమ్ టు ruchilu.com రష్యన్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దామా రష్యన్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మయోనీస్ బాయిల్ చేసి క్యూబ్స్ గా కట్ చేసుకున్న పొటాటో బాయిల్ చేసి క్యూబ్స్ గా కట్ చేసుకున్న బీట్రూట్ బాయిల్ చేసి క్యూబ్స్ గా కట్ చేసుకున్న క్యారెట్ ఉడకబెట్టిన బీన్స్ ఉడకబెట్టిన బఠానీ క్రీమ్ లెమన్ జ్యూస్ ఉప్పు పెప్పర్ సో రష్యన్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేసాము సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం సో మనం అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే మనం ముందుగా మయోనీస్ ఓకే మనం 1 కప్ మయోనీస్ వేసుకుంటున్నాం దీంట్లో పొటాటోస్ బాయిల్ చేసి క్యూబ్స్ లా కట్ చేసుకున్న పొటాటోస్ బీట్రూట్ బాయిల్ చేసి క్యూబ్స్ లా కట్ చేసుకున్న బీట్రూట్ ఫ్రెంచ్ బీన్స్ ఉడకబెట్టిన బీన్స్ క్యారెట్ సేమ్ ఉడకబెట్టి క్యూబ్స్ లా కట్ చేసుకున్న క్యారెట్ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఓకే ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ని బాయిల్ చేసాం అందులోనూ ఆలుగడ్డ మనం ఎంత తక్కువగా బాయిల్ చేయాలనుకున్నా ఎక్కువ బాయిల్ అయిపోతుంది కాబట్టి ఏం చేస్తామంటే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి దీన్ని ఓకే ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మనకి మెత్తబడిపోయి స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా మనకి మయోనీస్లో ఇవి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో సాల్ట్ ఓకే పెప్పర్ ఓకే కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేశారనమాట ఇట్ విల్ బి వెరీ రిచ్ అండ్ నైస్ క్రీమీ అండ్ మంచి టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది టేస్ట్లో కూడా కదా షెఫ్ దీంట్లో చివరిగా కొద్దిగా లైమ్ జ్యూస్ చివరిగా అంటున్నారు అప్పుడే వచ్చేసింది మనకి ఎండ్కి లైమ్ జ్యూస్ యాడ్ చేస్తున్నారు ఆ పుల్ల దాని లిటిల్ టింట్ రావడానికి ప్లస్ ఏంటంటే మనం ఏదైతే మైనీస్ యాడ్ చేసుకున్నామో మనం వెనిగర్ కానీ నిమ్మకాయని వాడినప్పుడు ఏమవుతుందంటే మైనీస్ అనేది కొంచెం సన్నపడుతుంది మనం థిక్గా ఉంటుంది జనరల్ మైనీస్ మనం ఎప్పుడైతే కొంచెం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ తీసుకుంటామో అప్పుడు ఈ మైనీస్ రియాక్షన్ బ్రేక్ ఏమైపోతుందంటే పలసగా అయిపోతుంది సో మనకి ఏంటంటే సాస్ కొంచెం లైట్గా కోట్ అయ్యి వెజిటేబుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సాస్ తక్కువగా వాడడం వల్ల మనకి ఏంటంటే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు సాస్ని తక్కువగా తీసుకోవచ్చు సో వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు దీన్ని తీసుకోవచ్చు అవును మైనీస్ తగ్గించేసుకోండి క్రీమ్ కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది వెయిట్ లాస్ డైట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు ఓకే నెక్స్ట్ అండ్ లాస్ట్ కొన్ని గ్రీన్ పీస్ వీటిని కూడా మనం బాయిల్ చేసుకున్నాం ఓకే లాస్ట్లో గ్రీన్ పీస్ యాడ్ చేశారు అంతే బికాజ్ ఇవన్నీ మళ్ళీ అంటే ఎక్కువ మిక్స్ చేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి దట్స్ ఇట్ వావ్ రష్యన్ సలాడ్ ఇలా నిమిషంలో కూడా కాదు చిటికలో రెడీ అయిపోయిందని చెప్పొచ్చు అంత క్విక్గా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి అన్నీ బాయిల్ ఉంటాయి కనుక కదా షెఫ్ ఓకే సో దీని పర్ఫెక్ట్ రష్యన్ సలాడ్ రెడీ అయిపోయింది సో బౌల్లోకి తీసేసుకుందామా అసలు అన్ని వెజిటబుల్స్ క్యూబ్స్గా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి పర్ఫెక్ట్గా పైనుంచి కొద్దిగా క్రీమ్ అండ్ మైనస్ వేసుకోవాలి ఓకే ఇంకా ఫ్యాట్ చేసేస్తున్నా షెఫ్ సలాడ్ని నేను తింటున్నానేమో మీరు తగ్గించుకోండి కానీ సో సంజన గారు రష్యన్ సలాడ్ రెడీ అయిపోయింది ఓకే టేస్ట్ చెప్పండి అలా డెఫినెట్గా రష్యన్ సలాడ్ రెడీ అయిపోయింది పేరే సూపర్గా ఉంది రెసిపీ కష్టంగా ఉంటుంది అనుకుంటారు కానీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సో రష్యన్ సలాడ్ సింపుల్ అండ్ ఈజీ హెల్దీ కూడా వెయిట్ లాస్ ప్లాన్ ఉన్న వాళ్ళు మైనీస్ అండ్ క్రీమ్ని కొద్దిగా తగ్గించేసుకుంటే సరిపోతుంది బికాజ్ ఇందులో అన్నీ మనం బాయిల్డ్ పొటాటో బాయిల్డ్ క్యారెట్ బాయిల్డ్ బీట్రూట్ అన్ని బీన్స్ బఠానీ ఇవన్నీ వేసుకున్నాము అన్నీ హెల్త్కి చాలా మంచిది అండ్ క్విక్గా కూడా వెయిట్ లాస్ అవుతారనమాట జస్ట్ కావాలైతే ఏదో టేస్ట్ కోసం ఒక స్పూన్ మైనీస్ ఒక స్పూన్ క్రీమ్ వేసుకోండి అది ఎక్కువ ఫ్యాట్ కూడా యాడ్ చేయదు అండ్ మీ సలాడ్కి మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట అలా చప్పగా ఉండకుండా
సో చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. మైనీస్ ఒక్కసారి చేస్తే మనం 10 days to 15 days వరకు రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు కాబట్టి అది కూడా రెడీగానే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్. సో ఇప్పుడైతే నాది టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చెప్తాను రష్యన్ సలాడ్ ఎలా ఉందో. ఇట్స్ జస్ట్ అమేజింగ్గా ఉంది చూడటానికి. సూపర్ అండి. క్రీమీ టెక్స్చర్, బాయిల్డ్ ఆలు, క్యారెట్ చాలా బాగుంది. సలాడ్ మనం ఏదైతే చేసుకున్నామో ఈ మైనీస్ క్రీమ్ వేసుకుంది అంతా మన బాయిల్డ్ వెజిటేబుల్స్కి పర్ఫెక్ట్గా కోట్ అయిపోయాయి. అండ్ టేస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే అన్నట్టు మన రెస్టారెంట్ కంటే ఇంకా టేస్టీగా ఉంది, బికాజ్ ఇప్పుడే ఆన్ స్పాట్ ఫ్రెష్ వెజిటేబుల్స్తో పర్ఫెక్ట్గా చేసినందుకు. థ్యాంక్స్ లాట్ షెఫ్ మా కోసం చికెన్ పాస్తా అండ్ రష్యన్ సలాడ్ చూపించినందుకు. ఓకే సంజన గారు.